150 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ ఈ అధికారులందరికీ కూడా ముకులిత హస్తాలతో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి విజ్ఞప్తి చేయాలనే సదుద్దేశంతోనే ఈ పాత్రికేయుల సమావేశం. ఈ ప్రొద్దుటూరులో బొల్లవరం అనే గ్రామంలో, అంటే 1వ వార్డు మున్సిపల్ పరిధి 1వ వార్డు బొల్లవరం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండలవాణి దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే వెనక వైపే ఎటు చూసినా కనిపిస్తుంది తూర్పుకు పడమరకు 9 ఎకరాల 68 సెంట్లు, 9 ఎకరాల 68 సెంట్ల భూమి. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి గారు స్వాహా చేయడానికి భారీ స్కెచ్, దీన్ని చట్టవిరుద్ధంగా పొందడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముమ్మరం చేసినారు. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ఇది మొట్టమొదట బొల్లవరం గ్రామానికి సంబంధించినటువంటి బద్వేలి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమి. 1964లో ఆయన పేరుతో రిజిస్టర్ అయింది. బద్వేలి సత్యనారాయణ రెడ్డి ఇప్పటికైనా జీవించి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి, 82 సంవత్సరాల వయస్సు. ఈ భూమి ఆయనది. అయితే 1975 సంవత్సరం నాటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఒక మనిషికి పరిమితి మించిన భూమి ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుండే యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరమ్మ, భారతదేశ ప్రభుత్వం. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము సత్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిలో ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజలారా, ఆనాటి నుంచి అది ప్రభుత్వానికి భూమి. ఇది 1968లో ఆయన పేరుతో రిజిస్టర్ అయితే 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఈ భూమిని ప్రభుత్వం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఈ భూమిని 9 మంది దళితులకు దొరసానిపల్లి, బొల్లవరము, చౌటపల్లి, రామేశ్వరం ఈ 4 ప్రాంతాల్లో నివాసం ఉండే ఈశ్వరుడి నగరు, ఈ 5 ప్రాంతాల్లో నివాసం ఉండే 9 మంది దళితులకు ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ఒక్కొక్క మనిషికి ఎకరా చొప్పున వ్యవసాయం చేసుకునే దానికోసం టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలైనా అధికారులైనా డీగేటీ పట్టా ఇవ్వలే, టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. టెంపరవరీ డీగేటీ పట్టాకు పర్మనెంట్ డీగేటీ పట్టాకు వ్యత్యాసం ఏంది రాచమల్లు అని ప్రజలు ఎవరైనా అడిగితే, డీగేటీ పట్టా ఇవ్వాలంటే ఆనాటి విధి విధానాల ప్రకారం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగాల. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, మెంబర్లు ఉంటారు. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో చర్చ చేసి ఎవరికి భూమి ఇవ్వాలా వ్యవసాయం చేసుకునే దానికి డీగేటీ పట్టా అని చెప్పి తీర్మానం చేసి మినిట్స్లో రాస్తారో వాడికి డీగేటీ పట్టా ఇస్తారు. అంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరిగిన తర్వాత ఇచ్చే పట్టాను డీగేటీ పట్టా అంటారు. ఇది శాశ్వతమైనటువంటి పట్టా, నిబంధనలు ఉల్లంఘించనంత వరకు. ఇది బాగా మతికి పెట్టుకోవాలి పాత్రికేయులు కూడా. నిబంధనలు ఉల్లంఘించేంత వరకు శాశ్వత పట్టా, జీవనం కొనసాగించేంత వరకే, వ్యవసాయం చేసుకునేంత వరకే. వ్యాపారం చేసేదానికి నేను షెడ్డు వేచ్చా, బాడిగ తీసుకుంటా, లేకుంటే ఇంకోటి చేస్తా, పండించా, కోరు. నువ్వు సాగు చేసి వ్యవసాయం చేసుకోవడానికి నీకు శాశ్వతమైన హక్కు వస్తుంది డీగేటీ పట్టా అయితే, పర్మనెంట్. కానీ ఈ దళితులకు ఇచ్చినది ఇక్కడ పర్మనెంట్ డీగేటీ కాదు మిత్రులారా, టెంపరవరీ డీగేట్. టెంపరవరీ డీగేట్ అంటే ఏంటంటే కదా, ఈ భూమి సాగు చేసుకునే దానికి
టెంపరవరీ డీకేటీ హోల్డర్స్గా మేము మిమ్మల్ని గుర్తించినాము, ఇదిగో ఈ సంవత్సరం మీరు వ్యవసాయం చేసుకునేదానికి ఇస్తానాము, సంవత్సరానికి 490 రూపాయలు మాకు పన్ను కట్టండి, ఇట్లా 15 సంవత్సరాలు కట్టండి, 15 సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకొని బ్రతకండి. ఆ మధ్యలో మేము అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ద్వారా మీకు శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇవ్వాలా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకుంటాము, అంతవరకు మీరు తాత్కాలికంగా డీకేటీ పట్టా హోల్డర్స్ అని చెప్పి టెంపరవరీ డీకేటీ పట్టా వాళ్ళకి ఇచ్చినారు ఈ 9 మందికి. దీని తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఈ దళితులు ఆ భూమిని సాగు చేయలే, వ్యవసాయం చేయలే, పంట పండించుకోలే, భూమికి కట్టాల్సిన పన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కట్టాల్సిన 490 రూపాయలు ఒక్క సంవత్సరం కూడా కట్టలే. అంటే టెంపరవరీ డీకేటీ పట్టా హోల్డర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిబంధనలు ఏవైతే పాటించాలనో అవి పాటించలేదు. పాటించకపోవడం పైగా అత్యంత పెద్ద చట్టవిరుద్ధమైనటువంటి వారు చేసిన తప్పు, నేరం ఏంటంటే, తప్పు కాదు నేరం, ఈ భూమిని 1985లో ఈ భూమిని రామేశ్వరానికి సంబంధించినటువంటి నడిపి సుబ్బన్న, నడిపి పెద్ద సుబ్బన్న, నడిపి చిన్న సుబ్బన్న, వారి నిక్నేమ్ పక్క పేరు అగ్గిరాముడు అంటారు, మా వాళ్ళే, రామేశ్వరం వాళ్ళే, పద్మశాలీయ కులస్తులు, నా ఓటర్లే వాళ్ళు, వారికి విక్రయించినారు. వారితో పాటు మరొక 2 రెడ్డి కులస్తులకు, పాతకోట ఎల్లారెడ్డి, పాతకోట వెంకట సుబ్బారెడ్డి, వీరికి ఈ భూమిని విక్రయించినారు. విక్రయించడం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేయించినారు. ప్రజలారా, అసలు రిజిస్టర్ చేయించే అధికారమే వీళ్ళకు లేదు. శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు అమ్మే అధికారం లేదు. అసలు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేసే అధికారం 0. కానీ ఆనాటి పరిస్థితులు ఎట్లున్నాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు నేను పోయి, మున్సిపల్ ఆఫీసు నీకు రిజిస్టర్ చేయించినా, రిజిస్టారు లెక్క తీసుకొని చలాన కట్టించుకొని ఎవరి ఆస్తులు ఎవరికి చేయించుకునే కాలం అది, ఎర్రి కాలం. ఇప్పుడు మాదిరి ఐరీస్ అని లేకుంటే ఇంకొకటని ఇంత పర్ఫెక్ట్గా పగడ్బందీగా టెక్నాలజీ డెవలప్ అయ్యి కంప్యూటర్ డెవలప్ అయిన కాలం కాదు. అందుకే అధికారం లేని, హక్కు లేని ఆస్తిని ఈ దళితులు పోయి మరొకరికి రిజిస్టర్ చేపిస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయింది. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. ఎట్లా రిజిస్టర్ అవుతుంది అని నేను అనుకుంటే అవుతుంది అంతే. ఇది బినామీల పేరుతో రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ డాక్యుమెంటు, సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఇది. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంటేషన్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 85లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ఎవరో ప్రజలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు. అయ్యా, ఏ దళితులకైతే మీరు టెంపరవరీ డీకేటీ పట్టా వ్యవసాయం కోసం ఇచ్చినారో వారు ఇతరులకు 2 లక్షలకు అమ్మినారు. ఈ పిటిషన్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు విచారణ చేపట్టమని అధికారిని నియమించినాడు. ఎంక్వైరీ చేసినారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే కదా, వీరు అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 ప్రకారం సబ్సెక్షన్ 2 క్లాజ్ ప్రకారం వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించినారు. ఏ నిబంధనలు ఉల్లంఘించినారు అంటే, వీరు ఇతరులకు అమ్మకూడదు, అమ్మి రిజిస్టర్ చేయించినారు. ఈ భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, భూమిని సాగు చేయలేదు. ప్రతి సంవత్సరం 490 చొప్పున 15 సంవత్సరాలు కంతులు కట్టాలా, కట్టలేదు. అంటే డీకేటీ హోల్డర్స్ పాటించాల్సిన నిబంధనలు ఏంటి కూడా పాటించలేదు.